హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో భావన అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే అస్సాంలో ఉన్న కామాఖ్య టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మేమైతే ఒక 5 ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అయితే మేమందరం ఈ ట్రిప్కి అయితే వేసామండి. అస్సాంలో ఉన్న కామాఖ్య టెంపుల్కి అయితే ఇదైతే అందరూ చూడవలసిన ప్లేస్ అండి. నిజంగా ఇక్కడ అంటే మేము 1 డే బ్యాక్ వచ్చాము ఈ గుడికి. సో మేము ఫైనలీ 1 కలా వచ్చామండి. చూస్తున్నారు కదా, 1కి వచ్చిన అందరూ లైన్స్ ఎలా కట్టారంటే రోడ్డు మీద ఏంటి ఇలా కూర్చున్నారని అయితే తప్పుగా అనుకోవద్దండి ఎవరు కూడా. ఏంటి రోడ్ల మీద కూర్చుని పోయారు అందరూ అని చెప్పి అనుకోవద్దు. ఇదైతే లైన్ అండి. వీళ్ళైతే రాత్రి 10 నుంచి లైన్ స్టార్ట్ చేశారండి. మేమైతే అప్పటికే 1 అయిపోయింది వచ్చేసరికి. అప్పటికే చూస్తున్నారు కదా, ఆ రోడ్డుకి మధ్యలో గ్యాప్ వదిలేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మెంబర్స్ కూర్చొని ఉన్నారు. అది లైన్ యాక్చువల్లీ. ఈ రోడ్డు నుంచి చివరి రోడ్డు వరకు మీకు చూపిస్తున్నాను కదా, వాళ్ళందరూ లైన్స్లో కూర్చున్నారండి. ఈ కామాఖ్య టెంపుల్ అనేది అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు తెలుసా అండి. అస్సలు మేము 1కి అయితే లైన్ కట్టాము. 2:30 కలా లైన్ కదిలింది. యాక్చువల్లీ 2:30కి కదిలాక మా దర్శనం ఎప్పుడైంది కూడా నేను ఎండ్లో చెప్తాను. ప్లీజ్ తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు ఎవరెవరు ఈ కామాఖ్య టెంపుల్కి రాలేదో వాళ్ళకి చిన్న సజెషన్ అండి. ముందు రోజే వచ్చేసి వాళ్ళైతే 10 కల్లా ఈ గుడి దగ్గరకు వచ్చేసారంటే త్వరగా వాళ్ళకి దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మీరు కూడా తెలుసుకోండి ఈ విషయాన్ని. వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేస్తే తప్పకుండా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, మేము 1కి వచ్చినా సరే మేమైతే మాకు తెలియదు కదా, మేము ఫస్ట్ టైం కదా అని 1కి అలా వచ్చామండి. అప్పటికే పిల్లలతో చాలా చలి ఆ టైంలో. ఆ టైం అంటే మేము డిసెంబర్లో వెళ్ళాము యాక్చువల్లీ. చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ చిన్న లైన్. ఇంకా మా బ్యాక్ సైడ్ ఇంకా చాలా మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అయితే మేము వచ్చింది ఇంకా చూస్తున్నారు కదా, అలా కూర్చొని లైన్ అయితే చాలా స్లోగా అయితే వెళ్తుంది. ఇదే లైన్ అనుకోవద్దండి, ఇంకా ముందుకు వెళ్ళాక అసలైంది ఉందండి. నిజంగా నేను ఇంకా ఇది ఒక్కటే లైన్ ఏమో అనుకొని అమ్మయ్య ఇది అయిపోతే అయిపోయినట్టే అనుకున్నాను. ఈ లైన్ ఎందుకు అనుకుంటున్నారు? ఈ లైన్ మనకి దర్శనం కోసం, టిక్కెట్ల కోసం అండి. టిక్కెట్స్ చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తారు. దానికోసం. ఇదేంటి గుడి ఇంత ఖాళీగా ఉంది, అక్కడ చూస్తే అంత జనాలు ఉన్నారైతే భ్రమపడొద్దండి. ఇది జస్ట్ నార్మల్గా అంటే టికెట్ల దగ్గర నుంచి గుడికి చాలా దూరం యాక్చువల్లీ. చాలా అంటే చాలా దూరము. టికెట్స్ తీసుకొని అయితే మేమైతే చాలా దూరం నడుస్తున్నాము. త్వరగా అంటే బేగ దర్శనం అయిపోవాలనే ఉద్దేశంతో నేనైతే అసలు బ్యాక్ కూడా చూడట్లేదు. చూస్తున్నారు కదా, పరుగు అన్నట్టు చాలా స్పీడ్గా జనాలు అయితే ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా అయితే బేగ దర్శనం అయిపోవాలని చెప్పి మాకు ట్రైన్ లేట్ అవుద్దని కంగారండి. యాక్చువల్లీ ట్రైన్ కూడా ఆ డే ఈవినింగ్కి ఎప్పుడో మాకు రిజర్వేషన్ అయింది. అందుకోసం మేమైతే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అస్సలు పరుగు అన్నట్టు పరిగెడుతున్నాము. చూస్తున్నారు కదా, ఇదైతే శాంపుల్. అంటే జనాలు చూసి చాలా ఖాళీగా ఉందని మాత్రం భ్రమపడొద్దండి. అదే లోపలికి వెళ్తే మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో గుడికి. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. కామాఖ్య టెంపుల్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ప్లీజ్ తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఈ టెంపుల్ మనకు నిజంగా చూడవలసిన ప్లేస్ అండి. ఇంకా మేము ఎంత దూరం నడుస్తాం అనేది ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఏంటి వీళ్ళు పరిగెట్టేస్తున్నారో నడుస్తున్నామో ఎలా దర్శనం అయిందో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. जनरल लाइन का टिकट उधर से यहाँ मत। ये कौन सी है? जनरल वाली लाइन है। చూస్తున్నారా కదా, ఇది కనిపిస్తుంది కదా, దగ్గరకు అయితే ఫైనల్లీ వస్తున్నాము. దగ్గరకు వచ్చినా సరే ఇంకా చాలా పెద్ద లైన్ ఉందండి. ఎంత దూరం నడుస్తున్నామో మీరు కూడా చూస్తున్నారు కదా. అందుకే చెప్తున్నానండి, కామాఖ్య టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఒక రోజు ముందుగా వెళ్తే దర్శనం త్వరగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అదేనండి కామాఖ్య టెంపుల్, అమ్మవారికి దర్శనం మనం చేసుకోవాల్సిన దర్శనం టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా, ఇదంతా ఇక్కడ నుంచి మేమైతే పైన ఉన్నాము. పై నుంచి కిందకైతే వెళ్ళాలి. చూస్తున్నారు కదా మెంబర్స్ ఎంతమంది ఉన్నారు. అప్పటికే టైం వచ్చేసి మేము ఎంతకు బయలుదేరామని చెప్పి 1 గంటకి లైన్లో ఉన్నామని చెప్పాం కదా. ఇది వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుందండి. టైం వచ్చేసి 7 అవుతుంది. ఎందుకంటే అప్పటికి చలికాలం కదా, డిసెంబర్లో కాబట్టి అంత త్వరగా ఎండ రాదు కాబట్టి. సో ఇలా అయితే ఉంది. 7:30 కైనా చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తున్నారు కదా, ఎండ్ వరకు చూడండి. ఈ కామాఖ్య టెంపుల్కి ఎవరైనా విజిట్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ అండి సమ్మర్ సీజన్లో అయితే అస్సలు రావద్దండి. ఎందుకంటే
ఈ లైన్కి నెక్స్ట్ అయితే ఆ టైంలో ఆ క్లైమేట్కి అసలు నిజంగా లైన్ అయితే చేయలేరండి. అసలు ఆ సమ్మర్ సీజన్లో అయితే అస్సలు మనం ఈ దర్శనం అయితే చేసుకోలేమండి ఫ్రీగా. అయితే మీరు రావాలి అనుకుంటే ఆఫ్టర్ అంటే వర్షాకాలం కూడా అంత బాగోదు కాబట్టి నవంబర్ డిసెంబర్లో వచ్చినట్టు ప్లాన్ చేసుకోండి ఎవరైనా కామాఖ్య టెంపుల్ విజిట్ చేయాలి అనుకుంటే. సో చూస్తున్నారు కదండి, లోపలికైతే మొబైల్ అయితే అలౌ చేయలేదు. మా దర్శనం ఎలా అయిందో కూడా చూపించలేకపోయాను, ఇక్కడ వరకే చూపించాను. సో మేమైతే మా దర్శనం అయిపోయి అయితే బయటకు వచ్చేసామండి మొబైల్ తీసుకొని. అయితే చూస్తున్నారు కదా ఈ అంటే కామాఖ్య టెంపుల్ సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటుందండి. చూడండి జనాలు భక్తులతో నిండిపోయి నిజంగా మన అంటే నేను తిరుపతి తర్వాత చూడడం అయితే ఈ కామాఖ్య టెంపుల్ అండి. ఈ కామాఖ్య టెంపుల్ ఒకే సీజన్లో ఇలా ఉంటుందని అయితే అస్సలు అనుకోవద్దండి, ప్రతిరోజు కూడా ఇలానే ఉంటుందంట ఈ కామాఖ్య టెంపుల్ అని చెప్పి భక్తులతో నిండిపోయి అయితే చూస్తున్నారు కదా. మా దర్శనం అయితే ఇలా అయ్యిందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి తప్పకుండా. అలానే భావన అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ గైస్ ఒక్క కమెంట్ చేయండి, ఎందుకంటే మీకు నచ్చిన వీడియోస్ చేయడం అది నా బాధ్యత కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.